ఉద్యమ జీవితం అంటాం దాన్ని. అంటే ఆ వ్యక్తి తను బతకటము, తన కుటుంబంలో బతకటం, సామాజిక సంబంధాలు బతకటానికి ఏదో వృత్తి చేయటం కాకుండా ఈ సమాజాన్ని మార్చాలి, దీన్ని మంచి వైపు తిప్పాలి, అనేక మందిని కలిసి మార్పు చేయాలనే కోరిక ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి సంస్థలు, పార్టీలు, రకరకాల వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళకి ఉద్యమ జీవితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మన సమావేశాలు హాజరయ్యేళ్ళందరికీ ఉద్యమ జీవితాలు కూడా ఉన్నాయి. ఈ 5 రకాల జీవితాల్లో మనకి ఎక్కడ ఏ సమస్య ఎదురైనా సరే పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన మెథడ్ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. 2 అంశాలు మనిషి జీవితంలో ఏ దశలోనైనా ఏ ప్రాబ్లం ఎదురైనా పరిష్కరించుకోవడానికి పనికొచ్చేవి 2. ఒకటి ఆ సమస్యకు సంబంధించిన సరైన జ్ఞానం, రెండవది ఆ సమస్యకు సంబంధించిన సరైన ఆచరణ భాగం. ఇవి 2 నిర్ణయిస్తాయి. ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి ఈ 5 రకాల జీవితాల్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఎదురైనా జవాబు చెప్పగలిగే సత్తా ఉన్న ఓ ఫిలసాఫికల్, సైంటిఫిక్ స్థాయి ఉన్న సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ మీద మన జనవిజ్ఞాన వేదిక చాలా కృషి చేసింది. కేవలం కొద్దిమంది పండితులకి సబ్జెక్ట్ చెప్పడమని కాకుండా ప్రతి వ్యక్తికి ఎలా ఉపయోగపడాలో మనం నేర్పించాలని దీని మీద కృషి చేసాం. నువ్వు ఏ ప్రాబ్లం అని తీసుకోండి, మనం ఎటువంటి అసైన్మెంట్ ఇస్తున్నామంటే నీ వ్యక్తిగత జీవితంలో ప్రాబ్లం చెప్పండి, కుటుంబ జీవితంలో ప్రాబ్లం చెప్పండి, సామాజిక జీవితంలో ప్రాబ్లం చెప్పండి అని ప్రాబ్లమ్స్ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ ని మనం పరిష్కరించడానికి ఈ సబ్జెక్ట్ వాడుకుంటున్నాం. ఈ ప్రాబ్లమ్స్ ని పరిష్కరించుకోవడానికి ఈ విద్యను వాడుకుంటున్నాం. ఈ విద్య మనం ఇప్పుడు కనిపెట్టింది కూడా కాదండి. మానవ జాతి ప్రస్థానం ఆఫ్రికా నుంచి జరిగిందని తెలుసు. 3 లక్షల ఏళ్ల క్రితం మొరాకో ప్రాంతంలో బయలుదేరింది. వాళ్ళు ఈ 3 లక్షల ఏళ్ళు జీవించడం కోసం, ఈ హోమో సెపియన్స్ అనే వాళ్ళు జీవించడం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగం కింద, ఇన్ని తరాల యొక్క సమిష్టి అనుభవంలోంచి భాగం కింద వచ్చినటువంటి విద్య ఇది. దాన్ని మనం రిఫైన్ చేసినాం, ఈ రోజు వాడుకోవడానికి పనికొచ్చే విధంగా మార్చుకున్నాం అంతే. మనం కనిపెట్టింది కాదు అది. మన ముందు తరాల యొక్క సంచిత జ్ఞానం, పోగు చేయబడ్డ జ్ఞానంలోంచి వచ్చింది ఇదంతా. మొట్టమొదట మానవుడు జంతువుల్లాగానే జీవించే క్రమంలో ఆహారం కోసము, రక్షణ కోసమే కృషి చేశాడు. ఏ జంతువునైనా మీరు గమనించండి, ఈ 2 వాటికి డ్రైవింగ్ ఫోర్సెస్. తిండి కావాలా, రక్షణ కావాలా. ఇవి 2 ఉన్న తర్వాత సంతానాన్ని పెంచుకోవాలా. ఇవి 2 లేకుండా పెంచుకోలేవు. మనిషి కూడా అట్లే ఉండేవాడు. ఈ క్రమంలో కొన్ని పద్ధతులు అతను అవలంబించాడు. వాటి దగ్గర నుంచే మనం పరిశీలన మొదలెడతాం. ఏది చేయాలా, ఏది చేయకూడదు ఊహ ద్వారా మనిషి ముందుకెళ్తాడు. తన ఇంద్రియాలని ప్రత్యక్షంగా వాడుకోవడం ద్వారా ముందుకెళ్తాడు. ఇవి 2 ప్రకృతి సిద్ధంగా మనిషికున్న 2 మెథడ్స్. తరువాత కాలంలో తెలియని విషయం తెలుసుకోవడానికి భాషను వాడుకున్నారు. చాలా రీసెంట్ అది. అంత కొన్ని వేల సంవత్సరాల కంటే భాషకు వయసు లేదు. అది మనం క్రియేట్ చేసుకున్న జ్ఞానం సంపాదించుకునే మార్గం. అంటే మనిషి జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రత్యక్షంగా ఇంద్రియాల మీద ఆధారపడి సంపాదించుకోవడం, తెలియని విషయాలు తెలుసుకోవడం, లేదా ఊహించి తెలుసుకోవడం, మూడవది భాష ద్వారా తెలుసుకోవడం. ఈ 3 పద్ధతులు ఈరోజు అమల్లో ఉన్నాయి. భాషకి చాలా తక్కువ వయసు ఉందని చూసాం. ప్రత్యక్షము, ఊహ మనిషి జీవితం మొదలెట్టినప్పటి నుంచి కూడా ఉన్నది. వాటి ఆధారంగానే ముందుకెళ్తా వచ్చాడు. అందువల్ల దానికి సంబంధించిన ఈ 5 రకాల ఏరియాల్లో మనం ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకోవాలంటే కొంత బేసిక్ నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్ నే మనకు ఉండాలి. ఆ బేస్ను మాత్రం నేను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సత్యాసత్యాలు సంబంధించిన జ్ఞానం అంటాం దీన్ని. ఆ పదాలకు కూడా అర్థం మనం ఇక్కడ చూద్దాం. ముందు ఊహ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా నేను. మనం ఒక బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తా ఉన్నాం బస్ కోసం. ఇది ప్రత్యక్షం, మన ఇంద్రియాలకు తెలుసు. మనం వెయిట్ చేస్తున్నాడు తెలుసు. అక్కడ బస్సు వస్తుంది. అతన్ని కలవడానికి మీరు ఎవరైనా వెళ్ళారు. ఎక్కడ పోతున్నావు అన్నాం. ఉదాహరణకి మా కర్నూలు బస్ స్టాండ్లో నేను అక్కడ ఉంటే నన్ను కలవడానికి నా స్నేహితుడు వస్తే ఎక్కడికి పోతున్నావు అంటే హైదరాబాద్ పోతున్నా అన్న. ఎన్ని గంటలకు చేరుతావు అన్నాడు. నేను ఇప్పుడు ఊహించే చెప్పాలి. సాయంత్రం 2 గంటలకు బస్ స్టాండ్లో ఉంటే 4 గంటలు కలుపుకొని 6 గంటలకు హైదరాబాద్ పోతాను అన్న. ఊహించి చెప్పా పోతానని. ఆ ఊహించడానికి నాకు బేస్ అయింది. ఇదివరకు హైదరాబాద్ ప్రయాణం చేసినప్పుడు అంతా కూడా 4 గంటల సమయం పట్టింది కాబట్టి ఇప్పుడు కూడా 4 గంటలు అయ్యేటప్పటికి హైదరాబాద్ చేరుతానని ఊహించి చెప్పా. అతను నన్ను గట్టిగా నిలదీసి అడిగాడు, ఖచ్చితంగా 6 గంటలకు హైదరాబాద్లో ఉంటావా అన్నాడు. ఇప్పుడు నా భాష మారుతుంది. ఉంటానని అనుకుంటున్నాను అంట. ఇందాకేమన్నా ఖచ్చితంగా 6 గంటలకు హైదరాబాద్లో ఉంటాను అన్నా. ఇప్పుడు భాషను మార్చి ఉంటాను అనుకుంటున్నాను అన్న. అంటే ఖచ్చితంగా అది ఊహ అని నా భాషలో కూడా ఎక్స్ప్రెస్ చేశాను. హైదరాబాద్ చేరేదాకా నేను ఖచ్చితంగా చేరుతానో లేదో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. భవిష్యత్తులో జరగబోయేది మనం ఏం మాట్లాడినా ఊహలు మాత్రమే. గతంలో జరిగిన దాన్ని చెప్పమన్నా కూడా ఊహలు మాత్రమే.
గతంలో చెప్పేదానికి ఉండే సౌలభ్యం భవిష్యత్తులో చెప్పేదానికి లేదు. గతంలో జరిగిందని చెప్పడానికి కొన్ని ఆధారాలను బయటికి తీసి చూపించవచ్చు, భవిష్యత్తులో జరగబోయేదానికి మనం చెప్పలేము. దీన్ని కార్యకారణ నియమం అంటారు ప్రకృతిలో. ఒక కుండ తయారు కావడానికి ఏమేం కావాలని అడిగామనుకోండి, మట్టి కావాలి, కుండను తయారు చేసే సారె కావాలి, తయారు చేసే మనిషి కావాలి. మనం కుమ్మరి అని పిలుస్తున్నాం. కుండని నీకు చూపించినప్పుడు గతంలో ఏముందని మనం ప్రశ్నిస్తే ఈ 3 ఉన్నాయి ఖచ్చితంగా అని చెప్పగలం. కార్యకారణ బంధంలో అంత స్పష్టంగా చెప్పగలం. నీ చేతికి మట్టి ఇచ్చా, కుండ తయారవుతుందా అన్న, నువ్వు చెప్పలేవు. నీ చేతికి సారెనిచ్చా, కుండ తయారవుతుందా అన్న, 2 ఇచ్చా, చెప్పలేము. మట్టిని సారెని కుమ్మరాయన్ని కూర్చోబెట్టి వీళ్ళు కుండ చేస్తారా అని అడిగినాం, చెప్పలేము. అందుకని భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రెజెంట్ నీ చేతికిచ్చి ఫ్యూచర్ ఏం జరగద్దు అనేది ఖచ్చితంగా చెప్పలేం. ప్రెజెంట్ నీ చేతికిచ్చి గతంలో ఏముందనే దాన్ని చాలా వరకు చెప్పగలం. ఇది మనిషికి ఉన్న సామర్థ్యం. దీన్నే మనం అన్ని చోట్ల వాడాలి. ప్రయాణం దగ్గర వాడినా హైదరాబాద్ చేరిన తర్వాత ఏం జరిగిందని నేను అడిగితే నేను 4 గంటలు ప్రయాణం చేస్తామని చెప్పడం ఎంత పర్ఫెక్ట్ గా చెప్పగలమో, ప్రయాణానికి కూర్చున్న కర్నూలు బస్ స్టాండ్ లో హైదరాబాద్ 4 గంటల తర్వాత చేరుతావా అంటే అంత స్పష్టంగా చెప్పలేము. కానీ ఇలాంటి ఊహలు మనిషికి నిత్య జీవితంలో కొన్ని 100,000 అవసరం. ఒక మెట్టు దిగాలి అంటే ఈ మెట్టు ఎంతో ఒక అంచనా వేసుకొని 6 ఇంచులు ఉందని అంచనా వేసుకొని కారుని ఎంత వేగంగా దించాలో ఊహించే వేస్తాం. నువ్వు 6 ఇంచులని అంచనా వేసుకొని వేసావు, నీ ఊహలో లేకుండా అడుగుంటే ఖచ్చితంగా కాలికి నొప్పి వస్తుంది. అట్లా 5-6 సార్లు జరిగితే మోకాలు లేసిపోద్ది. అంటే ఊహించే చేస్తాం, ప్రతిదీ ఊహించే ముందుకెళ్తాం. ఊహ అనేది మనిషి జీవితంలో అంతర్భాగం. ఇది తప్పనిసరిగా మనకు ఉపయోగపడే ఒక మెథడ్. నేర్చుకునే మెథడ్స్ ఏమన్నాం కదా, ఊహ ద్వారా నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. ఊహ ద్వారా కలిగే ఆ జ్ఞానాన్ని ఊహా జ్ఞానం అని పిలుస్తాం. ఇక రెండోది ప్రత్యక్షం. ప్రత్యక్షం ద్వారా అంటే మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు పరిశీలనకు 5 తీసుకుంటాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇందులో చర్మం అనేది జనరల్ ఇంద్రియం. మిగతా కన్ను, ముక్కు, నాలుక, చెవి అనేది ప్రత్యేకమైన స్పెషల్ సెన్స్ అంటాం. ఈ ప్రత్యేకమైన 4 సెన్సెస్ కూడా చర్మానికి ఉండే లక్షణాలు అన్నీ ఉంటాయి. కంటి ద్వారా దృశ్యాలు, ఆకారము, సైజు, రంగు, ఎంత దూరంలో ఉన్నది, దాని కదలికలేంటి, ఇవన్నీ కంటి ద్వారా తెలుస్తాయి. కానీ కంటికి చర్మానికి ఉన్న లక్షణాలైన స్పర్శ, నొప్పి, ఒత్తిడి, వేడిమి, చల్లదనము ఇవన్నీ చర్మానికి తెలుస్తాయి. ఈ లక్షణాలన్నీ కంటికి కూడా ఉన్నాయి. అది కాక కంటికి అదనంగా దృశ్యం ద్వారా స్వీకరించేది ఉంది. చెవి ఉంది, ధ్వనులు అనే శక్తి ద్వారా వచ్చే వాటిని స్వీకరిస్తుంది. కానీ చెవికి ఇందాక నేను చెప్పిన చర్మానికి ఉన్న లక్షణాలు అన్నీ ఉన్నాయి. తాగితే తెలుస్తుంది, వేడి తెలుస్తుంది, చల్లదనము తెలుస్తుంది, ఒత్తిడి తెలుస్తుంది, నొప్పి కూడా తెలుస్తుంది. ముక్కుకి, నాలుగుకి నేరుగా సంపర్కంలోకి వస్తే రుచి చెప్తుంది. ముక్కు గాలిలో కలిసి ఉన్న వస్తువుల గురించి వాసన చెప్తుంది. ఈ 4 ఇంద్రియాలు 4 స్పెషల్గా పనిచేసి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాయి. దేని నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి? వాస్తవం నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. వాస్తవం అంటే ఏంటి? ఈ విశ్వంలో ఉన్న పదార్థ రూపాలు, శక్తి రూపాలు, ఇవి 2 వాస్తవాలు. ఈ విశ్వంలో పదార్థం, శక్తి తప్ప ఇక 3వది లేదు. ఇది సైన్స్ లో ఎప్పుడో తేలిపోయిన విషయం. ఎంత సైజు ఈ విశ్వం ఉందని మనం మాట్లాడితే ఈ చివరి నుంచి ఆ చివరికి దీని వ్యాసము 10,000 కోట్ల కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 60 సెకండ్లు పోతే ఇంటూ 60 అనేయాలి, 60 నిమిషాలు పోతే ఇంటూ 60 అనేస్తే గంటకి ఎంత దూరం ప్రయాణం చేస్తూ వస్తుంది, ఇంటూ 24 ఇంటూ 365 వేస్తే ఎంత వస్తుందో అది కాంతి సంవత్సరం అంటే. అట్లాంటివి 10,000 కోట్లు. అది దీని విస్తారం. దాన్ని నువ్వు వాల్యూమ్ లెక్కేస్తే, ఇప్పటికి తెలిసినటువంటి యూనివర్స్ వాల్యూమ్ లెక్కేస్తే πr³ అని వేసుకోవాలి. π అంటే 3, 22/7 అంటే దాదాపు 3, 6 అంటే వ్యాసార్థం, వ్యాసం 10,000 కోట్లు లేదు, 5,000 కోట్ల కాంతి సంవత్సరాలు ఇంటూ 5,000 కోట్లు ఇంటూ 5,000 ఇంటూ కాంతి సంవత్సరం, అది దాని క్యూబ్. ఇంత పెద్ద విశ్వం, మన ఊహకే అందనంత పెద్ద విశ్వం. దీన్ని దాదాపు అంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు అంతరిక్ష శాస్త్రజ్ఞులు. ఈ మొత్తంలో ఉండేది 2, ఒకటి పదార్థం, 2 శక్తి. పదార్థం రూపాలు మారుతూ ఉంటది, శక్తి రూపాలు మారుతూ ఉంటది. పదార్థం ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి పోతుంది. మన అనుభవమే. ఓ చెట్టు ఉంటది, నరికితే ముద్దవుతుంది, కాలు పెడితే బుగ్గు అవుతుంది, కాలు పెడితే నుసైతుంది, ఇంకా కాలు పెడితే కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. శక్తి కూడా రూపాంతరాలు చెందుతుంది. శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు మట్టం పెరిగితే స్థితి శక్తి అంటాం, నీళ్ళని కిందకి తొలిస్తే గతి శక్తి అంటాం, టర్బైన్ తిప్పితే చలన శక్తి అంటాం, అక్కడ నుంచి తయారయ్యేది విద్యుత్ శక్తి, దాన్ని తెచ్చి లైట్ కి కలిపితే కాంతి శక్తి అంటాం, దాన్ని తెచ్చి ఫ్యాన్ కి కలిపితే మళ్ళా చలన శక్తి అంటాం, అట్టా రేడియోకి కలిపితే
దాన్ని శక్తి అంటాం. శక్తి రూపాంతరాలు చెందుతుంది, పదార్థం రూపాంతరాలు చెందుతుంది. వాస్తవం అనే దాంట్లో పదార్థం శక్తి రెండే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే వాస్తవం మారుతూ ఉంటుంది. దాని అర్థం అది. ఆ కంటెక్స్ట్లో చూడాలి. అద్భుతమైన పరిశోధనలు ఫిజిక్స్లో వచ్చినాయి. ఏంటంటే ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం, శక్తి నిత్యత్వ సిద్ధాంతం అని వచ్చినాయి. ఈ మొత్తం యూనివర్స్లో, విశ్వంలో ఉన్న పదార్థము శక్తి లిమిటెడ్, ఇంత అని ఉంటుంది. అది మారుతూ ఉంటుంది. కొత్తగా వచ్చి కలిసేది లేదు, ఉన్నది పోయేది లేదు. ఇది ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం అంటే. చాలా అద్భుతమైన ఆ సిద్ధాంతాన్ని మనం అనేక చోట్ల మనం సమస్యలు పరిష్కరించుకోవడానికి వాడతాం. నేను ఒక సమస్య చెప్తా, ఒక సోషల్ ఇష్యూ ఎట్లా పరిష్కరిస్తామో చెప్తాను నేను.